ఫ్యాక్ట్ నెంబర్ 1. చైనాలో షెంజన్ సిటీలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు క్సియోలి. ఆ అమ్మాయికి 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్ అంటే జస్ట్ ఫ్రెండ్స్, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ అమ్మాయిది చాలా పేద కుటుంబం. వాళ్ళ తల్లిదండ్రుల వయసు కూడా పైబడింది. కుటుంబ బాధ్యత పెద్ద కూతురు అవడం వల్ల ఈమెపై పడింది. అప్పుడు ఈమె తన 20 మంది బాయ్ ఫ్రెండ్స్ని ఒక హెల్ప్ అడిగింది. అదేంటంటే అప్పుడే iPhone 7 Plus లాంచ్ అయింది. వాళ్ళందరినీ iPhone 7 Plus కొనమని అడిగింది. అంతేకాదు వాళ్ళని ఒప్పించింది, కొనిపించింది కూడా. ఆ ఫోన్స్ అన్నిటిని రీసైక్లింగ్ వెబ్సైట్లో అమ్మి 1,20,000 చైనీస్ యాన్స్ని సంపాదించింది. 1,20,000 చైనీస్ యాన్స్ అంటే మన కరెన్సీలో 12 లక్షలు. ఆ డబ్బు పెట్టామి వాళ్ళ తల్లిదండ్రులకి ఒక ఇల్లు కొంది. ఈ న్యూస్ BBC వెబ్సైట్ పేజీలో ఉంది. అయితే అసలు అమ్మాయి పేరు క్సియోలి కాదు. చైనీస్ మీడియా ఆమె ప్రైవసీ కోసం పేరు మార్చింది. బట్ రియల్గా అయితే జరిగింది. ఇది చైనాలో కూడా బాగా వైరల్ అయింది. #20 mobiles for a house అని. సరే, ఈ వీడియో చూసిన అమ్మాయిలకి చిన్న ప్రశ్న. మీ బాయ్ ఫ్రెండ్స్ని మీరు మొబైల్ కొనమని అడిగితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడైన క్రికెట్ బ్యాట్ మహేంద్ర సింగ్ ధోనికి. అయితే ఈ బ్యాట్ ఆక్షన్లో $161,295 అమ్ముడైంది. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు 1,20,00,000. అసలు ఆ బ్యాట్ని 1,20,00,000 పెట్టి కొనడానికి గల కారణాలు మీకు తెలిస్తే వీడియో పాస్ చేసి కింద కామెంట్లో రాయండి. అదంతా రేట్ అమ్ముడవడానికి కారణం – 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని ఆ బ్యాట్తోనే 6 కొట్టి ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చాడు. అందుకే 1,20,00,000 పెట్టి కొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ రోజుల్లో మనం ల్యాప్టాప్స్ని, స్మార్ట్ ఫోన్స్ని చాలా యూస్ చేస్తున్నాం. వీటి యొక్క ప్రభావం మన మెంటల్ స్టేట్ మీద పడుతుంది. అందుకే డాక్టర్స్ మనల్ని మెడిటేషన్ చేయమని చెప్తారు. కానీ మెడిటేషన్ చేయడం అంత ఈజీ కాదు. దానికి టైం ఉండాలి, స్కిల్ కూడా ఉండాలి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్వీడన్ కంపెనీ ఒకటి బ్రెయిన్ ట్రైనర్ బ్యాండ్ని తయారు చేసింది. ఈ బ్యాండ్ యొక్క పేరు మెండి. కొన్ని వేల మంది మీద 15 సంవత్సరాల పాటు టెస్ట్ చేసి తయారు చేసింది ఈ బ్యాండ్ని. ఈ బ్యాండ్లో అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇది మీ తలకు పెట్టి ఆన్ చేయగానే కొన్ని సెకండ్లోనే ఇది మీ బ్రెయిన్ని మ్యాపింగ్ చేసి కొన్ని స్పెసిఫిక్ సిగ్నల్స్ని వేవ్ ఫార్మాట్లోకి మార్చి మీ బ్రెయిన్కి పంపిస్తుంది. దీనివల్ల మీ బ్రెయిన్ ఎనర్జెటిక్గా, షార్ప్గా మరియు పీస్ఫుల్గా ఉంటుంది. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు కనుక రోజుకి దీన్ని 10 నుంచి 20 నిమిషాల పాటు 2 నెలలు పెట్టుకుంటే కనుక మీ బ్రెయిన్లో ఉన్న చిన్న చిన్న డ్యామేజ్లను కూడా ఇది సరిచేస్తుందంట. దీనివల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఫోకస్ పెరుగుతుంది, టైంకి నిద్రపోతారు, టైంకి లెగుస్తారు, ఇంకా వర్క్ మెమరీ కూడా పెరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసి $500. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు $37,500. దీని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన mendy.io నుంచి కొనుక్కోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4. డిస్కవరీ ఛానల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్లో ప్రపంచం మొత్తం పేరు సంపాదిస్తున్న బేర్ గ్రిల్స్ గురించి ఎవరికి తెలియదు చెప్పండి. అయితే బేర్ గ్రిల్స్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. ఇది చాలా మందికి తెలియదు. బేర్ గ్రిల్స్ ఒకానొక సమయంలో ఇండియన్ ఆర్మీలో చేరదాం అనుకున్నాడంట. నిజమే, అవును. అతను స్కూల్కి వెళ్ళే రోజుల్లో సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ పర్వత ప్రాంతాల్లో చాలా ఏళ్ళు ట్రెక్కింగ్ చేసేవాడు. ఆ టైంలో కొంత సమయం ఇండియన్ ఆర్మీలోని సోల్జర్స్తో గడిపాడు. మన సైనికులు తనని ఎంత ప్రభావితం చేశారంటే మన సైన్యంలో జాయిన్ అవుదాం అనుకునేంత. కానీ అలా జరగలేదనుకోండి. కానీ అతనికి UK స్పెషల్ సర్వీస్లో మొదటి మెరైన్గా ఇంకా లెఫ్టినెంట్ కల్నల్గా తన సర్వీస్ని ప్రొవైడ్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. యాడమ్ రైనర్. ఇతను 1899లో పుట్టాడు. 1917లో అతని వయసు 18 సంవత్సరాలు వచ్చేసరికి అతని హైట్ కేవలం 4 అడుగులు మాత్రమే. నెక్స్ట్ ఇయర్ మెజర్ చేస్తే అతని హైట్ తగ్గింది 3.7 అడుగులకి. తర్వాత నుంచి అతను విపరీతంగా పెరిగాడు. అతనికి 33 సంవత్సరాల వయసు వచ్చేసరికి అతను ఏకంగా 7.2 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. ఇలా ఎందుకు జరిగిందంటే తన పిట్యూటరీ గ్రంథుల్లో ట్యూమర్ వల్ల. అతను చనిపోయింది 1950లో. అప్పటికి అతని ఎత్తు 7.8 అడుగులు. ఇతను చరిత్రలో ఏకైక వ్యక్తి ఇలా ఎత్తు తగ్గి పెరగడంలో. అందుకే అతనికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు చనిపోయాక ఆర్గాన్స్ డొనేట్ చేయాలనుకుంటే మీరు చాలా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. చనిపోయాక మీ ఇష్ట ప్రకారమే ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నాం అని. కానీ ఇంగ్లాండ్లో ఆర్గాన్ డొనేషన్ లాలో కొత్త మార్పును తీసుకొస్తున్నారు. అదేంటంటే ఇంగ్లాండ్లో పుట్టిన ప్రతి వ్యక్తి తను చనిపోయాక ఆర్గాన్స్ డొనేట్ చేయాల్సిందే. అయితే ఆర్గాన్స్ డొనేట్ చేయను అనేవాళ్ళు మాత్రం గవర్నమెంట్కి పిటిషన్ పెట్టుకోవాలి. నాకు తెలిసి దీనివల్ల ఇంగ్లాండ్లో రానున్న రోజుల్లో లక్షల మంది బతికే ఛాన్స్ ఉంది. మన ఇండియాలో కూడా ఇలాంటి లా కావాలి అనుకునే వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరు క్రెగ్ లెవిస్. అయితే ఇతను 2011లో 55 సంవత్సరాలు వచ్చేసరికి ఎమ్లిడోసిస్ అనే వ్యాధి వల్ల గుండె పూర్తిగా దెబ్బతింది. డాక్టర్స్ అప్పుడు అతని గుండె తీసేసి దాని ప్లేస్లో ఒక కంటిన్యూస్ ఫ్లో పంప్ అమర్చారు. ఇదేం చేస్తుందంటే రక్తాన్ని శరీరం మొత్తం నాడీ వ్యవస్థ సంబంధం లేకుండా ప్రవహించేలా చేస్తుంది. అందుకే ఇతను చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి గుండె మరియు నాడి కొట్టుకోకుండా బతికిన వ్యక్తి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మరుసటి నెలలోనే వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇతను చనిపోయాడు.
ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇప్పుడు మనకు తలనొప్పి వస్తే టాబ్లెట్స్ వేసుకోవడమో జెండు బామ్ రాసుకోవడమో చేస్తాం. కానీ 1890లో యూరోప్లో తలనొప్పి వస్తే వాళ్ళు కొంచెం వింత ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ టైంలో తలనొప్పి వస్తే పేషెంట్ తలకి ఒక మెటల్ పాట్ పెట్టి ఆ మెటల్ పాట్ని సుత్తితో కొట్టేవాళ్ళు. వాళ్ళు అలా ఎందుకు చేసేవాళ్ళు అంటే అలా కొట్టడం వల్ల మెటల్ పాట్లో వచ్చే వైబ్రేషన్ వల్ల అతని తలలో ఉండే నొప్పి బయటకు వచ్చేస్తుందని. కానీ అదొక మూఢనమ్మకం. దయచేసి మీరు మాత్రం అలాంటివి ట్రై చేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీలో చాలామంది రకరకాల డిజైన్లో ఉన్న ఫ్యాన్స్ని చూసుంటారు. వాటిలో కొన్నింటికి కింద లైట్ ఉంటుంది. అయితే మార్కెట్లోకి నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ రాబోతుంది. ఆస్ట్రేలియాలోని ఫ్యాన్ అవే కంపెనీ వాళ్ళు ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ బ్లేడ్ లైట్నింగ్ ఫ్యాన్ని తయారు చేశారు. ఈ ఫ్యాన్లో ఎలాంటి మెకానిజం యూజ్ చేశారంటే మీరు ఎప్పుడైతే ఈ ఫ్యాన్ స్పీడ్ని పెంచుతారో అది ఈ విధంగా బ్లేడ్ని స్పీడ్కి తగ్గట్టు ఓపెన్ చేస్తుంది. అంతేకాదు ఈ ఫ్యాన్లో ఆటో క్లీనింగ్ టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. దీనివల్ల మీరు ఫ్యాన్ని స్విచ్ ఆఫ్ చేయగానే అది ఆటోమేటిక్గా దాని బ్లేడ్స్ని లోపలికి తీసుకెళ్ళి అది క్లీన్ చేసుకుంటుంది. ఇంకా అమేజింగ్ విషయం ఏంటంటే ఈ ఫ్యాన్లో టెంపరేచర్ డిటెక్టింగ్ టెక్నాలజీ కూడా ఇన్స్టాల్ చేశారు. దీనివల్ల ఆటోమేటిక్గా మీ రూమ్ యొక్క టెంపరేచర్ని డిటెక్ట్ చేసి అదే ఫ్యాన్ స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నప్పుడు ప్రపంచంలోకెల్లా అడ్వాన్స్డ్ ఫ్యాన్గా దీన్ని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన ఇండియా హెయిర్ ఎక్స్పోర్టింగ్లో దూసుకుపోతుంది. ఆఫ్రికా ఖండంలో అయితే కొత్త బిజినెస్ అవకాశాలని క్రియేట్ చేసింది. రీసెంట్గా మన హెయిర్ ఎక్స్పోర్ట్ యాన్యువల్ గ్రోత్ వచ్చేసి 10% నుంచి 30% పెరిగింది. దీనివల్ల మన దేశానికి 2500 కోట్ల రూపాయల ఆదాయం. 2011 నుంచి అయితే తిరుపతి నుంచి వచ్చే జుట్టు నమ్మే ఏకంగా తిరుపతి దేవస్థానం 618 కోట్లు సంపాదించింది. ఎందుకు ఇంత రేట్ అంటే ఎక్స్పోర్ట్ చేసే హెయిర్లో 2 క్వాలిటీస్ ఉంటాయి, రెమీ హెయిర్ అని, నాన్ రెమీ హెయిర్ అని. ఇందులో రెమీ హెయిర్కి డిమాండ్ ఎక్కువ. ఇది ఎక్కువగా దేవాలయాల నుంచి కలెక్ట్ చేసింది. వీటిల్లో వెంటుక పైపొర బలంగా ఉంటుంది. అదే నాన్ రెమీ హెయిర్ అయితే ఆర్టిఫిషియల్గా తయారు చేయబడింది. అంతేకాదు వీటిని హైడ్రాలిక్ యాసిడ్లో ట్రీట్ చేస్తారు కాబట్టి సేమ్ డైరెక్షన్లో ఇవి ఉండవు. అందుకే నాన్ రెమీ హెయిర్కి క్వాలిటీ ఎక్కువ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 11. జపాన్లో రోడ్ మీద మ్యూజిక్ సింబల్స్ ఉంటాయి. ఇలా జపాన్ గవర్నమెంట్ చేయడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే మీరు జపాన్లో రోడ్స్ మీద ప్రయాణించేటప్పుడు మీరు కరెక్ట్ స్పీడ్లో వెళ్తే మాత్రం రోడ్ మీద మ్యూజిక్ మీకు వినపడుతుంది. మీరు ఫాస్ట్గా వెళ్ళినా వినపడదు, స్లోగా వెళ్ళినా వినపడదు. మీరు కరెక్ట్ స్పీడ్ మెయింటైన్ చేస్తేనే ఈ మ్యూజిక్ మీకు వినపడుతుంది. సో డ్రైవర్కి ఆటోమేటిక్గా అర్థమైంది తను కరెక్ట్గా వెళ్తున్నాడా లేదా అని. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీరు డామినోస్ పిజ్జా లోగో చాలామంది చూసే ఉంటారు. అయితే ఆ లోగోలో 3 డాట్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ లోగోలో రైట్ సైడ్ ఉన్న డాట్ డామినోస్ యొక్క మొట్టమొదటి స్టోర్ది, అంటే డామినోస్ యొక్క ఫస్ట్ ఫిజికల్ స్టోర్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉండే ఈ 2 డాట్స్ మొదటి 2 బ్రాంచెస్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఒక స్టోర్ పెట్టారు 1 డాట్, 2 స్టోర్లు పెట్టారు 2 డాట్స్. ఇలా అనుకునే డామినోస్ ఓనర్ టామ్ మొనోగన్ కూడా ఈ లోగోని డిజైన్ చేశారు. 2వ బ్రాంచ్ని కూడా ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసిన కొన్ని నెలల్లోనే ఓపెన్ చేశారు. వాళ్ళ ప్లాన్ కూడా అదే, ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేస్తే అన్ని డాట్స్ రావాలనే లోగోలో. కానీ అది అసాధ్యం, ఎందుకంటే డామినోస్కి ఇప్పటికి 17,000 బ్రాంచెస్ ఉన్నాయి. 2012లో వాళ్ళ లోగోలో పిజ్జా అనే ఓడ్ని తీశారు. ఎందుకంటే అందరికీ తెలుసు డామినోస్ అంటే పిజ్జానే అని. ఫ్యాక్ట్ నెంబర్ 13. మ్యాగీ గురించి ఎవరికి తెలియదు చెప్పండి? మీరు ఎప్పుడోకప్పుడు ఎక్కడో చోట తినే ఉంటారు. కానీ మ్యాగీ అని పేరు పెట్టడానికి గల కారణం మీలో ఎంతమందికి తెలుసు? మ్యాగీ యొక్క పేరు దాని మసాలా ఇన్వెంటర్ అయిన మిస్టర్ జూలియస్ మ్యాగీకి గుర్తుగా పెట్టారు. ఆయన 1863లో ఒక రెసిపీ తయారు చేశాడు. దాన్ని ఇన్స్టెంట్ ఫుడ్లో మిక్స్ చేయగానే దాని ఫ్లేవర్ వచ్చేలా చేశాడు. ఆ రెసిపీ సూపర్ హిట్ అయింది. అమెరికా మరియు ఫ్రాన్స్లో అయితే విపరీతంగా సేల్ అయింది. ఈ రెసిపీని మొట్టమొదట మార్కెట్లోకి వదిలింది స్విట్జర్లాండ్లో, అది కూడా 1884లో. 1947లో నెస్లే కంపెనీ వాళ్ళు మ్యాగీని కొనేశారు. 1983లో ఇండియాలోకి మ్యాగీ వచ్చింది. దాని తర్వాత సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు ఇండియానే మ్యాగీకి పెద్ద మార్కెట్. ఫ్యాక్ట్ నెంబర్ 14. మహేష్ బాబు గారి కలేజా మరియు వన్ నేనొక్కనే సినిమాలు హిట్ అవ్వాల్సినవి కానీ ఫ్లాప్ అయ్యాయని చాలామంది భావిస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా. కానీ హిట్ అవ్వాల్సిన సినిమా ఇంకోటి ఉంది, అది ఫ్లాప్ అయింది. ఆ సినిమా పేరు 24. వీడేంటి ప్రతి వీడియోలో సినిమా బాగుంది అంటాడు అనుకోకండి. నేను ఇంకా బాగోని సినిమాల గురించి మాట్లాడను. ఆల్రెడీ మన ఛానల్లో బాగోని సినిమాల గురించి ఒక వీడియో ఉంది. ఆ వీడియో చేసినందుకు ఫ్యాన్స్ తిట్టిన తిట్లకి నా నవరంధ్రాల్లోంచి రక్తం దారాలుగా గారింది. సరే ఇంక 24 విషయానికి వద్దాం. మీరు తిట్టినా సరే ఆ సినిమా నాకు చాలా అంటే చాలా నచ్చిన సినిమా. విక్రమ్ కుమార్ గారి స్టోరీ టెల్లింగ్ స్కిల్స్కి, స్క్రీన్ ప్లేకి ఆ సినిమా నిదర్శనం. సూర్య గారు కూడా ఆ సినిమాకి ప్రాణం పోశారు. మొదట ఆ సినిమాలో హీరో హీరోయిన్గా విక్రమ్ మరియు ఇలియానా అని అనుకున్నారు. మీకు తెలుసా ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది కూడా, కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ టైంలోనే సూర్య గారు మనం సినిమా చూశారు. విక్రమ్ కుమార్ గారిని పిలిచి ఆ సినిమా రీమేక్ చేద్దామని అడిగారు. కానీ విక్రమ్ కుమార్ గారు సూర్య గారికి 24 స్క్రిప్ట్ చెప్పారు. అది బాగా నచ్చడంతో ఈ సినిమా స్టార్ట్ అయింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయినా కానీ విక్రమ్ కుమార్ గారి మీద సూర్య గారికి నమ్మకం పోలేదు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ గారు 24 మూవీ సీక్వెల్ సిద్ధం చేస్తున్నారు. అయితే మీకు కూడా చాలా మందికి బాగా నచ్చిన సినిమా ఫ్లాప్ అయింది ఒకటి ఉంటుంది కదా,
ఆ సినిమా ఏంటో కామెంట్ బాక్స్ చరిత్రలో మొట్టమొదటి ఫ్రాడ్ గురించి చెప్పబోతున్నాను. అయితే దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే ఇది మరింత మందికి చేరువవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. గంట సింబల్ని కొట్టడం ద్వారానే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 15. విజయ్ మాల్యా బ్యాంకులకి డబ్బులు ఎక్కొట్టి విదేశాలకు పారిపోయిన ఒక ఫ్రాడ్గా మనందరికీ తెలుసు. అయితే నేను ఇప్పుడు మీకు చరిత్రలో మొట్టమొదటి విజయ్ మాల్యా లాంటి వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అతని పేరు చార్లెస్ పాంజీ. అతను పుట్టింది 1882లో, అది ఇటలీలో. కానీ ఇతను ఫ్రాడ్ చేసింది మాత్రం అమెరికా మరియు కెనడాలో. ఇతను 1903లో అమెరికాకు వచ్చాడు. అప్పుడు అతని జేబులో ఉంది కేవలం $2.5 మాత్రమే. కానీ మనసులో మాత్రం 1,00,000 ఆశలు. చాలా రకాల ఉద్యోగాలు చేశాడు. రెస్టారెంట్లో అంట్లు కడుక్కోవడం, ఫ్లోర్లు తుడిచే పనులు, ఇలా ప్రతి ఉద్యోగంలో చీట్ చేయడం, జైలుకి వెళ్ళడం. అమెరికాలో 3 ఏళ్ల జైలు శిక్ష. మళ్ళీ 1911లో బోర్డర్ దగ్గర ఇల్లీగల్ పనులు చేస్తూ అట్లాంటా జైల్లో 2 ఏళ్ల జైలు శిక్ష. బయటకు వచ్చాక అసలు కథ మొదలైంది. ఒక స్కీమ్ మొదలుపెట్టాడు, పోస్టేజ్ స్టాంప్ స్పెక్యులేషన్ స్కీమ్ అని. ఆ స్కీమ్లో ప్రజలు డబ్బులు పెడితే 45 రోజుల్లోనే వాళ్ళకి 50% లాభం ఇస్తానని, 90 రోజుల్లో 100% లాభం ఇస్తానని చెప్పాడు. ఇలా రోజుకు అప్పట్లోనే $2,50,000 సంపాదించాడు. $2,50,000 అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పను నాకు తెలిసి, ఎందుకంటే అప్పట్లో ఇండియన్ కరెన్సీ డాలర్ రూపాయికి సమానం అనుకుంటా. ఆ డబ్బుని ఏం చేసేవాడంటే ఒకళ్ళ దగ్గర తీసుకొని ఇంకో కస్టమర్కి ఇవ్వడం, ఇంకో కస్టమర్ దగ్గర తీసుకొని ఇంకో కస్టమర్కి ఇవ్వడం. అలా డబ్బుని కస్టమర్ల మధ్యలోనే సర్క్యులేట్ చేస్తూ ఉండేవాడు. ఇలా అతని స్కీమ్ 2 ఏళ్ల పాటు బాగానే సాగింది. అయితే ఈ ఫ్రాడ్ స్కీమ్ ని క్లారెన్స్ బెరన్ అనే ఒక పత్రికా యజమాని గుర్తించాడు. వెంటనే ఆ పత్రికలో ఒక ఆర్టికల్ రాశాడు. వెంటనే పాంజీ మీద రైడ్ జరిగింది. ఆ స్కీమ్ పెద్ద ఫ్రాడ్ స్కీమ్ అని అందరికీ తెలిసిపోయింది. దీంతో ఇతనికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత అమెరికా అతన్ని ఇటలీ పంపించేసింది. 1949లో పేదరికంతో అతను ఇటలీలోనే చనిపోయాడు. ఈ ఫ్రాడ్ స్కీమ్ ని గవర్నమెంట్ ఎంత సీరియస్ గా తీసుకుందంటే ఇక తప్పుడు స్కీములన్నిటికీ పాంజీ స్కీమ్ అనే పేరు పెట్టింది. ఇప్పుడు మీరు పాంజీ స్కీమ్ అని గూగుల్లో కొట్టారనుకోండి, దాని డెఫినేషన్ వస్తుంది కానీ ఈ స్టోరీ రాదు. పాంజీ స్కీమ్ 1920 అని కొడితే మాత్రం చార్లీ పాంజీ వికీ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.